ఇక్కడ 33 డివిజన్ ఎన్నికల ప్రచారానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన పార్లమెంటు సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి గారైన కేసీ నాని గారు, స్థానిక కార్పొరేటర్ గారు మూర్తి గారు, ఇతర పెద్దలు కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా మంచి స్పందన వస్తుంది. ఇదంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్, షాపింగ్ కమర్షియల్ ఏరియా అనమాట. ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ మాకు అభివృద్ధి జరుగుతుంది, అదేవిధంగా సంక్షేమం కూడా మాకు అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు మేనిఫెస్టో ప్రకటించాక ప్రతి మహిళలు కూడా ఏదైతే చేయూత కావచ్చు, అన్ని పథకాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెట్టింపు చేసి ప్రతి ఒక్కరికి కూడా అంతే విధంగా చేస్తారని చెప్పిన ఈరోజు కనీ విని ఎరగని విధంగా మేనిఫెస్టోని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. రానున్న రోజు అంతా కూడా సువర్ణ యుగంలాగా రేపు 24 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశాక ప్రతి ఇంటా సంతోషంగా ఉండేట్టుగా ఈరోజు ఈ మేనిఫెస్టోని ప్రకటించడం చాలా ఆనందంగా తెలియపరచుకుని ఈ కార్యక్రమం చేసిన మా ఎంపీ అభ్యర్థి గారు కేసీ నాని గారిని మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రచారంలో భాగంగా ఇక్కడ ప్రచారం చేస్తా ఉన్నాం. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అట్లాగే మా కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్, మా నాయకులందరూ కూడా విశేష స్పందన లభిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి మాకు కూడా ఆయన నేతృత్వంలో ఉన్నటువంటి లోకందరికీ కూడా నాయకత్వంలో మనందరికీ కూడా విశేష స్పందన లభిస్తూ ఉంది. విజయవాడ నగరంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో విజయవాడ నగరాభివృద్ధికి 100 కోట్లు కూడా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విజయవాడ నగరానికి చాలా అభివృద్ధి జరగడమే కాకుండా ప్రతి ఇంటికి అనేక రకాలైన సంక్షేమ పథకాలు లభిస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలు అని చెప్పారో దానికంటే ఎక్కువగా చేసి చూపించారు. ఇవాళ ఈ రాష్ట్రంలో 1,65,00,000 మంది కుటుంబాలు ఉంటే 1,35,00,000 కుటుంబాలకి ఏదో ఒక రూపేణా సంక్షేమ పథకం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ఏ సామాజిక వర్గం చూడకుండా, ఏ ప్రాంతం చూడకుండా, లేదా ఏ వర్గం చూడకుండా, కులం మతం చూడకుండా ఇవాళ అన్ని కులాలకి, మతాలకి, ప్రాంతాలకి సంక్షేమం ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే అభివృద్ధి కూడా విజయవాడ నగరానికి చాలా వరకు అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. విశేష స్పందన లభిస్తుంది. ఎస్పెషల్లీ వెల్లంపల్లి ఆయన గతంలో 2 సార్లు విజయవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే గెలిచారు. ముఖ్యంగా మొన్న 19 నుంచి 24 వరకు ఆయన అక్కడ చేసినటువంటి అభివృద్ధి కానీ, అక్కడ ప్రజలతో ఆయన మమేకమైనటువంటి తీరు కానీ, అట్లాగే ప్రతి వర్గాన్ని ఆయన హక్కును చేర్చుకుని ఆయన అందరినీ మంచిగా చూసుకున్నటువంటి పరిస్థితి చూసి ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఈ 3 నెలల నుంచి ఆయన విశేషంగా ప్రజలను ఆకట్టుకుంటున్నారు. వర్గాలు కట్టేట్టుగా, మతాలు కట్టేట్టుగా, కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి మొదటి చెప్తున్నారు, అతను ఒక రౌడీ అని పెట్టుకోండి, అతను ఒక చాలా ఈ ప్రాంతానికి అతను 14 నుంచి 19 వరకు అతను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు చాలా నిరంకుశంగా ప్రజల పట్ల ప్రవర్తించడం, ఒక రాక్షస ప్రవర్తనతో ఇక ప్రజల్ని స్వతంత్ర సమర యోధుల భూ కబ్జాలు, బుడమేరు కబ్జాలు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అవినీతి, అట్లాగే బీసెంట్ రోడ్లో ప్రతి వ్యాపారస్తుల దగ్గర దందాలు చేయడం, డాక్టర్స్ని బ్లాక్మెయిల్ చేయడం, ఏదైతే సూర్యరావుపేట పక్కన డాక్టర్స్ బ్లాక్మెయిల్ చేయడం, ఇలా వ్యాపారస్తులు బ్లాక్మెయిల్ చేయడం, ఇవన్నీ చేసినట్టు. కాబట్టి ఇక్కడ అతన్ని ఓడించడం ఖాయం. అట్లాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించిన అన్ని వర్గాలు కూడా ఇక్కడ విజయవాడ సెంటర్ నియోజకవర్గం మంచి పాలన, ఒక మంచి నాయకత్వం, ప్రజలందరికీ అండగా, ప్రజలకి ఏ కష్టం ఇవాళ వెల్లంపల్లి గారిని వెల్లంపల్లి గారిని అలాగే రాష్ట్రంలో కూడా 24 తర్వాత ఎలక్షన్ రిజల్ట్ తర్వాత రేపు జూన్ 5వ తారీఖున చంద్రబాబు నాయుడు, అతను లోకేష్ మంగళగిరి పార్టీ హెడ్ క్వార్టర్ హెరాలిస్ట్ అలానే తీసుకొస్తారు. నాకు తెలిసి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత టీడీపీ బీజేపీలో మధ్య అయిపోతున్న అంటంలో ఎటువంటి సందేహం లేదు.